మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉండాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృప మీకు సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఈ శుభవేళ దేవుని వాక్యాన్ని విని వాక్యం ద్వారా దీవించబడదాం. జీవిత అనుభవాలలో మనం చాలాసార్లు దేనివల్ల సంతోషం కలుగుతుందో మనకు అర్థం కాదు. అంటే డబ్బుంటే సంతోషం అని, కొన్నిసార్లు అందరూ కలిసి ఉంటే సంతోషం అని, ఆరోగ్యం ఉంటే సంతోషమని కొన్నిసార్లు మనం అనుకుంటాం. దానిని బట్టి డబ్బు లేనప్పుడు కృంగిపోతాం, ఆరోగ్యం లేనప్పుడు చల్లబడిపోతాం, మన సంపద మన జనం లేనప్పుడు ఒంటరి అయిపోతాం. కానీ నీ జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ నిన్ను సంతోషపరుస్తూనే ఉంటాడు. ఆ విషయాన్ని గమనిస్తే అది మనకు దీవెనకరంగా ఉంటుంది. బైబిల్లో 90వ కీర్తన 15వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. రాయబడిన మాట ఏమిటంటే, నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. విచిత్రంగా లేదు? ఇక్కడ ఒక భక్తుడు అంటాడు, అయ్యా నీవు మమ్మల్ని శ్రమ పెట్టిన కొలది, నీవు మా కీడు సంభవించేట్లా ఈ ఏండ్ల కొలది నడిపించిన చివరకు నువ్వు నా సంతోషపరచుము. కీడు వస్తే లేదు, నష్టం వస్తే, ఒకవేళ శ్రమ వస్తే సంతోషం ఎలా కలుగుతుంది? ఈ భక్తుడికి అర్థమైన చరిత్ర ఏమిటంటే, వెండి బంగారంలో ఎంత సంతోషం ఉందో అలాగే దేవుడు కొన్నిసార్లు మనం నడిపించే మార్గం ఇరుకుగాను, వేదనగాను, రోగమయంగాను, కొన్నిసార్లు కీడుకరంగా అనిపిస్తుంది. కనుక నాకు కీడు జరిగింది, నాకు నష్టం జరిగిందని వాపోతూ మనం వ్యధ చెందుతాం. కానీ ఈ కీర్తనాకారుడు అంటున్న మాట ఏమిటంటే, మమ్మును నీవు శ్రమపరిచిన కొలది మాకు సంతోషం కలుగు చేస్తావు, చేయమని కోరుకుంటున్నారు. అంటే ఇతనికి అర్థమైంది ఏమిటంటే, ఆయన శ్రమ పరిస్తే దాని వెనక మనని సంతోషంతో నింపాలని కోరుకోవడం. ఒక ఉదాహరణ, ఒక మాట చెబుతాను. మన వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్గాల్లో పిల్లలను నడిపించేటప్పుడు వాళ్ళు ఇష్టపడరు ఆ మార్గాన్ని వెళ్ళటానికి. ఎందుకు ఈ మార్గాన్ని తీసుకెళ్తున్నావు అని అడిగితే దగ్గరదారనో ఏదో మాట చెబుతారు. అసలు విషయం ఏంటంటే, పిల్లలు ఆ మార్గాన్ని వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. అంటే గరుకుగా ఉన్నప్పుడు, ఇరుకుగా ఉన్నప్పుడు, కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు నడకను చూసి నడుస్తారు. కొన్నిసార్లు మెరక పొలం ఉన్నప్పుడు అతివేగంగా పోకుండా జాగ్రత్తగా నడకను సరిచేసుకోకుంటూ పడిపోకుండా నడుపుతూ ఉంటారు. తండ్రి ఆశ ఏమిటంటే వీళ్ళకి క్షేమాన్ని కలుగు చేయాలి అని. అంటే ఆ మార్గాన్ని నడిపించడం ద్వారా భవిష్యత్తును ఎంత తీర్చిదిద్దుకుంటారు. అన్నిటికంటే గుంటలో పడకుండా జాగ్రత్త పడతారుగా. తారు రోడ్డు మీద వేగంగా పరిగెత్తితే ఉండే అనుభూతే యవనస్తులైనా పిల్లలైనా కోరుకుంటారు. దేవుడు అప్పుడప్పుడు మనను వంకర త్రోవలోను, గుంటల త్రోవలోను, నష్టాల త్రోవలోను నడిపించి మన జీవితాన్ని, మన కోరికలను, మన వేగాన్ని నియంత్రించి మనకు సంతోషాన్ని కలుగు చేయగలిగిన వాడు. ఎప్పుడైతే ఆ శ్రమల్లో వెళతామో ఓర్చుకోవడం నేర్చుకుంటాంగా. తర్వాత జీవితంలో నిబ్బరం అలవాటు అవుతుంది. తర్వాత హాయిగా అనిపిస్తుంది ఆ సంతోషం. ఊరకే మా పెద్దలు మమ్మల్ని శిక్షించలేదు, వారి శిక్షాఫలం అనుభవిస్తున్నాం, మేము సంతోషంగా ఉన్నాం. అంటే మన వ్యక్తిగత జీవితంలో మన నివాసానికి పునాది ఎలా వేస్తామో మన పిల్లలకి, మనకి కూడా పునాది వేయబడాలి. దేవుడు నడిపించే మార్గంలో విధేయత వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, నిబ్బరం వస్తుంది, ధైర్యం వస్తుంది. నేను ఎక్కడైనా నడవగలను ఒక ఆలోచన కలుగుతుంది. అది ఎంత సంతోషకరం మిగుస్తుంది. ఆ తర్వాత వాడు అనే మాట, నేను ఇరుకును పడకుండా నెమ్మదిగా సంతోషంగా వచ్చాను అంటారుగా. ఈ శుభవేళ శ్రమలు వస్తున్నాయా, ఇరుకులు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, మీ ఇంట్లో తొందర ఎక్కువైనా, నీకు ఒత్తిడి ఎక్కువైనా, ప్రజల చేత నిందలు మోపబడినా కంగారు పడవాకు. ఆ మార్గంలో నీకు అనుభవంతో పాటు ఆశీర్వాదం కలుగుతుంది. ఆ సంతోషం స్థిరంగా ఉంటుంది. అట్టి దీవెనల చేత మీరు నింపబడాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకునిచుండగా నిశ్చయముగా ముగింపులో మీకు సంతోషం, ఆనందం కలుగుతుంది. అట్టి కృప కలుగునగాక.
పరిశుద్ధుడును ప్రేమాముడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు చేస్తున్న మేలుల కొరకు వందనాలు. ఒక్కసారి ఆగి ఆలకిస్తే మమ్మల్ని ఎప్పుడూ బుద్ధిపూర్వకంగా ఇబ్బందులు పాలు చేయవని, మాకు మేలు కలిగే మార్గంలోనే మమ్మల్ని నడిపిస్తావనే విషయం మరోసారి గమనించడానికి కృప దయచేశావు. కనుక ఎన్ని సమస్యలున్నా దాని ముగింపులో వాళ్ళ సంతోషాన్ని చూడగలిగేట్టుగా కార్యం చేయండి. పిల్లల పరీక్షల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల ఆరోగ్యం కొరకు, వృద్ధుల క్షేమం కొరకు, పసిపిల్లల ఆరోగ్యం కొరకు అర్థిస్తుండగా చేతి పనులైనా కూలిపైన ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలను దీవించండి. పవిత్రంగాను ప్రార్థనాపరంగాను రక్షణ భాగ్యంలో నడిపించండి. ఎవరు ఏది కోరుకున్నా అది జరిగేటట్టుగా మీరు కార్యాన్ని చేయండి. ముందుండి నడవండి, ప్రార్థనలో పెంచండి, రాకడ కొరకు ఆయత్తపరచండి. ఎదిగిన పిల్లల వివాహాల కొరకు సీజన్లో ప్రార్థన చేస్తున్నామయ్యా. తప్పకుండా కార్యం జరగాలి. కృపతో నిలబెట్టి నడిపించి బలపరిచి క్షేమం కలుగ చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.